మీ పిల్లల జీవితాల్లో అతిగా జోక్యం చేసుకుంటూ, వాళ్ళతో బంధాల్ని మీరే చేతులారా తెంచుకోకండి. చివరి శ్వాస వరకు పిల్లల వెంటే ఉండటం, వాళ్ళని ఊపిరాడకుండా చేయడమే ప్రేమ అనుకుంటే పొరపాటే. వృద్ధాప్యంలో ప్రశాంతత కావాలి అంటే కాస్త దూరంగా, గౌరవంగా బతకడం నేర్చుకోండి. నిజం మాట్లాడుకుందాం. కొడుకు, కోడలతో ఒకే ఇంట్లో కలిసి ఉండాలనే పట్టుదల వదిలేయండి. అవసరమైతే వాళ్ళని విడిగా అద్దింట్లో ఉండమనండి. దూరం బంధాల్ని పెంచుతుందే తప్ప తెంచదు. మీరు ఎంత దూరంగా ఉంటే మీ కోడలతో, వియ్యంకులతో మీకున్న సంబంధాలు అంత మర్యాద పూర్వకంగా ఉంటాయి. ఇంకొకటి, కోడలు ఎప్పటికీ కూతురు కాలేదు. ఆ భ్రమల్లో బతకండి. ఆమెను మీ కొడుకు భార్యగానో, ఒక స్నేహితురాలిగానో మాత్రమే చూడండి. మీ పిల్లల్ని అన్నట్టు పొరపాటును కూడా ఆమెను ఒక్క మాట కూడా అనకండి. ఆ మాటను ఆమె జీవితాంతం మర్చిపోదు. ఆమెను మందలించే హక్కు కేవలం ఆమె కన్నవారికే ఉంది. ఆమె అలవాట్లు, ఆమె ప్రవర్తన మీ కొడుకు సమస్య. మీకొద్దు ఆ అనవసరపు తలనొప్పి. ఒకవేళ కలిసి ఉంటున్నా ఎవరి పనులు వాళ్ళే చేసుకోండి. వాళ్ళ సంసారంలోకి మీరు వెళ్ళకండి. మీ కోడలు అడిగితేనే సాయం చేయండి. అది కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా. వాళ్ళిద్దరూ గొడవపడుతుంటే మీకు వినపడనట్టు వండుకోండి. పెద్దవాళ్ళు కల్పించుకుంటే వాళ్ళు అస్సలు సహించలేరు. మీ మనవళ్ళు, మనవరాళ్ళు మీ ఆస్తి కాదు. వాళ్ళు పూర్తిగా మీ కొడుకు, కోడలి బాధ్యత. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచుకుంటే మీకెందుకు? హక్కు దేవుడు వాళ్ళకిచ్చాడు. మిమ్మల్ని తప్పుకోమన్నాడు. మీ కోడలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని గౌరవించాలని ఆశించకండి. మంచి వ్యక్తిగా బతకమని మీ కొడుక్కి చెప్పండి చాలు. ఇది మీ జీవిత చర్మాంకం. దాచుకున్న సొమ్మంతా రేపటి తరం కోసం దాచిపెట్టి ఈ రోజుని నరకం చేసుకోకండి. ఆ డబ్బుని మీ ఆరోగ్యం కోసం, మీ సంతోషం కోసం హాయిగా ఖర్చు పెట్టండి. పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి కాస్త స్పేస్ ఇవ్వండి. మీకు మీరు ప్రశాంతతని ఇచ్చుకోండి.